దూరదర్శన్ వార్తల ద్వారా సుపరిచితమైన ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. కొద్ది కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన దూరదర్శన్ వార్తల ద్వారా అందరికీ సుపరిచితమే. 1978లో దూరదర్శన్లో చేరిన ఆయన 2011లో పదవి విరమణ చేశారు. మరోవైపు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం తెలిపారు. శాంతి స్వరూప్ కన్నీటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. శాంతి స్వరూప్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు వారికి సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దూరదర్శన్ వార్తల ద్వారా సుపరిచితమైన ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. సో పవన్, ఇప్పటికే ఆయన గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఆయన ఏ సమయంలో మృతి చెందడం జరిగింది? తెలుగు భాషలో మొదటి స్వరూప్ అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. మలక్పేటలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. హార్ట్ అటాక్ రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లుగా వైద్యులు ప్రకటించారు. మొదటి తరం టెలివిజన్ యాంకర్ గా శాంతి స్వరూప్ అందరికీ పరిచయస్తులు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ ఛానల్లో మొదటిసారిగా వార్తలు ప్రసారమయ్యాయి. ఆ మొదటిసారి వార్తలు చదివింది కూడా శాంతి స్వరూపే. వాస్తవానికి ఆయన 78 నుంచి డిడి దూరదర్శన్ లో పనిచేస్తున్నప్పటికీ ఆయన 2083లో ఆయన మొదటిసారిగా టెలివిజన్ స్క్రీన్ పైన కనిపించారు. అంతకుముందు ఆకాశవాణిలో క్యాజువల్ ఉద్యోగం చేసేవాళ్ళు. శాంతి స్వరూప్ చాలా మంది ఇప్పుడు ఉన్న ఈ తరం వారికి తెలియకపోయినా గత కొంత సీనియర్లందరికీ కూడా శాంతి స్వరూప్ చాలా పరిచయం. తెలుగు దూరదర్శన్ అంటేనే అందరికీ గుర్తు వచ్చేది శాంతి స్వరూపే. ఆయనతో పాటు ఆయన వార్తలు చదవడమే కాకుండా అట్లా జాబులు జవాబులు ధర్మ సందేహాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా శాంతి స్వరూప్ నిర్వహిస్తూ అప్పట్లో ప్రేక్షకుల అభిమానాన్ని చురుగొన్నారు. ఆయన వార్తలు చదివే స్టైల్ ఒక విలక్షణ శైలిలో ఆయన చదివేవాళ్ళు. విషాద వార్తలు చదువుతున్నప్పుడు కొంత భారంగా, అలానే సంతోషకరమైన వార్తలు చదివేటప్పుడు ఆయన మాడ్యులేషన్ కు అనేక మంది ఇప్పటికీ కూడా శాంతి స్వరూప్ వార్తలను ఆసక్తిగా ఆ రోజుల్లో చూసేవాళ్ళు. ఆయన మృతితో ఇప్పుడు నేతలందరూ కూడా సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలితరం వ్యాఖ్యాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఆయన మృతి తీరని లోటంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన పోవడం నిజంగా కూడా అటు టెలివిజన్ రంగానికి కొంత నష్టం అంటూ కూడా చెప్పారు. గత కొద్ది రోజులుగా 2011లో ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు. ఆయన ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.